హలో ఫ్రెండ్స్, నమస్తే. సో నేను ఇప్పుడే సర్షి గారి ద సోర్స్ అనే పుస్తకం చదువుతున్నాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక స్టోరీ గురించి మీకు చెప్తాను. సో ద పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాప్టర్ నేమ్ అనమాట. ఈ చాప్టర్లో ఏంటంటే ఆ స్టోరీ, ఒక వృద్ధ మహిళ ఉంటుందన్నమాట. ఆవిడ జూకి వాళ్ళ మనవడితో పాటు వెళ్తుంది. సో మనవడితో పాటు వెళ్తుంటే అక్కడ ఏంటంటే జూ అంతా చూస్తున్నప్పుడు అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే చిన్నపిల్లల ముఖాలపైన మంచి చిత్రాలు వేస్తాడనమాట. సో మంచి చిత్రాలు వేస్తుంటే ఈ చిన్న అబ్బాయి కూడా వెళ్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి ఒక పాప ఈ అబ్బాయిని చూసి, నీకు ముఖమంతా మచ్చలే ఉన్నాయి, నీకు ఇంకా ఈ చిత్రాలు ఏంటి కనిపిస్తాయి అంటాడు. అంటుందన్నమాట. వెంటనే ఈ అబ్బాయి చిన్నబుచ్చుకుంటాడు. చూసుకుని అమ్మ దగ్గరికి, అలా నానమ్మ దగ్గరికి వస్తే చూస్తాడనమాట బాధపడు. అప్పుడు ఆ ప్రకాశవంతమైన మచ్చల్ని చూసి, నేను ఈ మచ్చల్ని చాలా ఇష్టపడతాను, నేను చిన్నప్పుడు ఈ మచ్చల్నే నాకు కావాలని కోరుకునేదాన్ని. సో ఇవి అంత అందంగా ఉన్నాయి కదా. సో అని చెప్పగానే ఆ చిన్న అబ్బాయి అలా అమ్మమ్మని ముఖాన్ని చూసి ముడతలు ఉంటాయన్నమాట, ఇష్టపడతాడు. ఓకే అని చెప్పేసి చాలా ఆనందపడతాడనమాట. సో ఆనందపడితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక లిల్లీ పువ్వు గులాబీ చూసి అసూయ పడింది అనుకోండి. ఆ లిల్లీ పువ్వు యొక్క గొప్పతనాన్ని అది యాక్సెప్ట్ చేసి సెలబ్రేట్ చేసుకోలేదు. అంటే లిల్లీ పువ్వు యొక్క గొప్పతనాన్ని, తన యూనిక్నెస్ని గుర్తించుకొని తను ఒక లిల్లీ పువ్వులానే ఉండగలదు. సో ఆ విధంగానే తన యూనిక్నెస్ ఉంటుంది. అలానే ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వు గొప్పతనం, తన అందంని ఆ గులాబీ పువ్వు మాత్రమే కలిగి ఉండగలదు. అట్లానే మనం ఏదైనా సిచ్యువేషన్ని ప్రతిఘటించినప్పుడు ఇలా ఉండకూడదు, తిరస్కరించకూడదు. తిరస్కరించే వల్ల ఏమవుతుందంటే మనం దాన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాం అనమాట. అలా ఉండకూడదని దానికి ఎనర్జీ ఇచ్చి మనము ఇంకా ఇబ్బంది పడుతున్నాం. మనకి సర్శ్రీ గారు ఏం చెప్తున్నారంటే, యూనిక్నెస్ని సెలబ్రేట్ చేసుకోమంటున్నారు అనమాట. అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైనటువంటి భిన్నత ఉంటుంది. సో ప్రకృతి మనల్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తుందో ఆ విధమైనటువంటి యూనిక్నెస్ని మనం ఉంటుంది. కాబట్టి మన యూనిక్నెస్ని సెలబ్రేట్ చేసుకోమని చెప్తున్నారు. సో సెలబ్రేట్ మన యొక్క ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ఓకే, సో సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా ఉన్నా అదొక అద్భుతమైన మార్గమే కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేసి సెలబ్రేట్ చేసుకోమన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.